ఫైనల్‌గా మనం ఎదురు చూస్తున్న పార్ట్ వచ్చేసింది. ఎట్లా అసెంబుల్ చేయాలనేది చూద్దాం. దీనికి పెటల్స్‌కి ఉన్న ఎక్స్‌ట్రా యార్న్ అంతా కట్ చేసుకొని నీట్‌గా పెట్టుకోవాలి. అయితే నేనిక్కడ బాంబూ స్టిక్ తీసుకున్న. ఒక ఎడ్జ్ మొత్తం షార్ప్‌గా ఉందని కట్ చేశా కుచ్చుకోకుండా. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా పెటల్‌కి ఒక చిన్న పెటల్ తీసుకొని ఇట్లా బాంబూ స్టిక్‌ని పెట్టి చుట్టాలి. అయితే గ్లూ గన్ యూజ్ చేస్తున్నా నేను. గ్లూ గన్‌తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కొంచెం హాట్ ఉంటది గదా! చేతులకు అంటించుకోకుండా చూసుకోవాలి. నేను యూజ్ చేసింది మిల్క్ కాటన్ యాన్ కదా! సేమ్ కొంచెం అక్రిలిక్ యాన్ లాగానే పైకి లేస్తూ ఉంటదనమాట యాన్. కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఉంచాలి. అప్పుడు అతుక్కుంటది. అయితే ఇట్లనే చూపిస్తున్నట్టుగా ఒక పెటల్ తర్వాత ఒక పెటల్ జాగ్రత్తగా అంటించాలి. ఈ చిన్న పెటల్స్ అంటించడం అయిపోయాక బిగ్ పెటల్స్‌ని తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి సేమ్ ఇందాకలాగానే అతికిస్తూ వెళ్ళాలనమాట. ఈ పెటల్స్‌ని అంటించడం అయిపోయాక నెక్స్ట్ హిప్ పార్ట్ ఉంది గదా! ఆ హిప్ పార్ట్‌ని తీసుకొని ఈ స్టిక్‌ని కిందికి ఇట్లా చూపిస్తున్నట్టుగా పెట్టాలి. మనం అక్కడ మ్యాజిక్ రింగ్ దగ్గర సర్కిల్‌ని క్లోజ్ చేయకుండా ఉంచాం కదా! దీనికోసమే. సో, ఇట్లా ఎక్స్‌ట్రా ఉన్న యాన్ని కూడా మొత్తం లోపలికి పెట్టేసుకొని గ్లూ గన్‌తోని అతికించాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ మొత్తం అతికించడం అయిపోయాక, ఇప్పుడు మొత్తం మనకి ఇంకా కింద పార్ట్ అనమాట. ఫస్ట్ లీవ్స్ అన్నిటిని ఒక దగ్గర పెట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా చుట్టుకోవాలి. ఒకటేసారి గ్లూతో అతికిచ్చాలి. ఇట్లా లీవ్స్ అన్నిటిని కలిపి చుట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెమ్‌ని యాన్‌తో చుట్టాలనమాట. ఇప్పుడు కొంచెం గ్లూ అతికిచ్చి, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా యాన్‌ని చుట్టుకోవాలి. అది కొంచెం దూరం వచ్చాక మనం లీవ్స్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అంతవరకు యాన్‌తోని చుట్టిన తర్వాత లీవ్స్‌ని ఉంచాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ లీవ్స్ ఉన్నాయి కదా! కంబైన్ చేసిన లీవ్స్‌ని అక్కడ పెట్టేసుకొని లీవ్స్‌తో పాటు చుట్టుకోవాలి. ఇట్లా మొత్తం స్టెమ్ అంతా చివరి వరకు కూడా యాన్‌తోని చుట్టుకుంటూనే ఉండాలి. ఇక్కడ యాన్ చుట్టేటప్పుడు గ్యాప్స్ లేకుండా చుట్టుకోవాలి. లేదంటే స్టెమ్ కనిపిస్తూ ఉంటది. మనకి మొత్తం గ్రీన్ కలర్‌తోని కవర్ అవ్వాలి. కొంచెం చేతులు కూడా నొప్పిలేస్తున్నట్టు అనిపిస్తాయి.
చిన్నగా చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ స్టెమ్ చివరకొచ్చాక గ్లూని పెట్టి దాన్ని గట్టిగా ఊడిపోకుండా అతికించుకోవాలి. ఇంకా యాన్ కట్ చేయాలి. అయిపోయినట్టే. మనం ఎదురు చూస్తున్న ఫ్లవర్ అయిపోయింది. అయితే ఇప్పుడు బర్న్ చేస్తాం. ఎందుకంటే చెప్పాను కదా! ఇది అక్రిలిక్ యాన్ అయినా, మిల్క్ కాటన్ యాన్ అయినా కొంచెం ఇట్లా పైకి లేస్తూ ఉంటాయి గదా! బర్న్ చేయడం అనేది ఆప్షనల్. మీ ఇష్టం అది. జాగ్రత్తగా బర్న్ చేయండి. ఫైనల్‌గా మన రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఎలా ఉంది? థాంక్ యూ ఫర్ వాచింగ్.